మీరు వచ్చి ట్రీట్మెంట్ చేయకపోతే వాడి బతుకు బస్ స్టాండ్ లో బట్టర్నీళ్ళు అమ్ముకోవడానికి కూడా పనికి రాకుండా పోతుంది డాక్టర్. రే నువ్వు ఓవరాక్షన్ చేయకు, విషయం చెప్పు ముందు. ఓకే ఓకే. ఏం లేదు డాక్టర్, మా వాడు గుళ్ళో కాలు జారాడు. చిచ్చి, గుళ్ళో కాలు జారి పడ్డాడు. నడుము విరిగిపోయిందో జాయింట్ దొప్పి డిస్లోకేట్ అయిందో అర్థం కావట్లేదు డాక్టర్. మీరు ఒకసారి రావాలి డాక్టర్. వచ్చి వాడి బతుకు బస్ స్టాండ్ కాకుండా కాపాడాలి డాక్టర్. రైటీ ఏం డాక్టర్ తీసుకురావాలా? హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా? నడుము మీదే సృష్టి మొత్తం ఆధారపడిందా? నెగ్లెక్ట్ చేస్తే జీవితాంతం వీల్ చైర్ లోనే ఉండాలా? ఏం డాక్టర్ తీసుకురాకపోతే అంత ప్రమాదమా? సంసార జీవితమే సంకనాగిపోతుందా? ఏంటి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందా? రే ఏంట్రా బెదర్ కొడుతున్నావు? బెనికినందుకే వణికిపోయేలా చేస్తున్నాడు వాడేం డాక్టర్ రా? హలో, డాక్టర్ కాదు నిన్ను బెదరగొట్టింది నేను. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. నేను నిలబడగలిగాను, ఇదెలా జరిగిందిరా? 1,00,000 రూపాయల బిల్ అనగానే లేచి నిలబడ్డావు. అవునా? ఆహా, సింగిల్ ఎన్పి ఖర్చు లేకుండా సింపుల్ గా సెటరేట్ చేశారు. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా. ఇందాక నువ్వు బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు మేమే ప్లాన్ వేసాం. ఎలా ఉంది మావా? చూసావా, నీ డాక్టర్ ఖర్చు తగ్గించాం. సాయంత్రం మందు పార్టీ ఇస్తావా? బోర్ కొడుతుంది, టీవీ పెట్టుకుందాం రా. ఆహా, మందు పట్టే సంగతి ఏంది? ఉండరా, ముందు టీవీ చూడండి. అమ్మాయేరా, అమ్మాయే. అమ్మాయేరా, అమ్మాయే. హౌస్ వైఫ్. మా నాన్న ప్రైవేట్ కంపెనీలో అటెండర్ గా పనిచేస్తున్నారు. ఏం నాన్న? నువ్వు విన్నది నిజమేనమ్మా. ఎందుకు? నేనన్నది నిజమే కదమ్మా. నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను నాన్న. అందుకు నాకు సంతోషంగా లేదు. నాకు చాలా గొప్ప పేరు వచ్చింది నాన్న. అందుకే ఇంత బాధపడుతున్నాను. ఎంతో మంది మెచ్చుకున్నారు నాన్న. వాళ్ళెవరూ నిన్ను చదివించరమ్మా. ఏంటయ్యా నువ్వు అనేది? నిజం. చదివించడం చేతగాదని చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? ఏ ఇంట్లోనైనా బిడ్డ ఇంత పేరు తెచ్చుకుంటే కన్న వాళ్ళు ఎంత ఆనందపడతారు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటయ్యా? నేను అలా పొంగిపోలేను. పొగడ్తలకు పొంగిపోయి ఊపిపోయి తల తాకట్టు పెట్టి అప్పులు పాలైపోయి నడివీధిలో నిలబడలేను. వినడానికి కటువుగా ఉన్నా ఇదే నిజం. నేను దీన్ని డాక్టర్ కోర్సు చదివించలేను. నువ్వే అలా అంటే నేనెవరికి చెప్పుకోవాలి నాన్న? ఎవరైనా చదవని పిల్లల్ని దండిస్తారు, చదివే పిల్లల్ని ఇలా మందలించరు. నువ్వు మన తాహతు మరిచిపోయి కలలు కన్నావు. ఆ కలల్ని నిజం చేసే స్తోమత ఈ మామూలు దిగువ తరగతి తండ్రికి లేదమ్మా. నువ్వు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేస్తాను నాన్న. నేను డాక్టర్ని, గొప్ప పేరు తెచ్చుకొని నీ పేరు నిలబెడతాను నాన్న. నాకు ఆ అదృష్టం లేదమ్మా. నేను ఎవరు తెచ్చుకోలేనన్ని మార్కులు తెచ్చుకున్నాను నాన్న. ఎవరు తెచ్చుకోమన్నారు? నేను రాత్రి పగలు ఎంతో కష్టపడి చదివాను నాన్న. ఎవరు చదవమన్నారు? వద్దు నాన్న, అలా మాట్లాడుకో. చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కలల్ని నిజం చేసుకోవడానికి ఈ క్షణం దాకా కష్టపడ్డాను. ఇప్పుడు హఠాత్తుగా ఆశలని చంపుకొని ఎలా బతుకమంటావు? తప్పదు.
ఈ ఇంట్లో పుట్టినందుకు నీకు చదివే హక్కు లేదు, నాకు చదివించే అర్హత లేదు. ఏ నెల కానాల అప్పు లేకుండా బ్రతకడం మాత్రమే నాకు తెలుసు. 5 ఏళ్ల పాటు వేలకు వేలు అప్పు చేస్తూ నేను ఈ సంసారాన్ని ఎదలేనమ్మా. మనకి చదువు వచ్చిరాదమ్మా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నాన్న, నా వల్ల కాదు నాన్న. ఇన్ని మార్కులు తెచ్చుకొని ఇంత ర్యాంక్ సాధించి స్టేట్ ఫస్ట్ వచ్చి కూడా చదువుకోలేని పరిస్థితుల్లో ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు. మీకు దండం పెడతాను నాన్న, అంత కఠినంగా మాట్లాడుకో. నా కలల్ని చిదిమేసే అధికారం మీకు లేదు. నువ్వేదో ఒకటి చేసి నన్ను చదివించాల్సిందే, లేకపోతే నేను ఊరుకోను. ఏమయ్యా, నా మాట విను. ఇంకొంచెం ఎక్కువ కష్టపడదాం. నేను 4 ఇళ్లలో పాచి పని చేస్తాను. నువ్వు ఇంకేదన్నా పని చూసుకో. ఒక్కగానొక్క బిడ్డయ్యా. తన ఆశలన్నీ అడి ఆశలు చేసి ఆ పాపం మనం మూట కట్టుకోవద్దయ్యా. నువ్వు మాట్లాడుకో. నీ మొగుడే కోటీశ్వరుడు కాదే. నెలకొక్కసారి మంచి భోజనం పెట్టగలడు. ఏడాదికి ఒక్కసారి కొత్త చీర కొని పెట్టగలడు. ఏడాది పొడవునా వేలకు వేలు తెచ్చి పడుతూ ఎలా చదివిస్తాడు అనుకున్నావు? పిల్లలకు తెలియకపోతే తల్లి నువ్వు సరి చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థిస్తావేంటి? ఇక ఈ విషయంలో నా నిర్ణయం మారదు.